హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ జెమినీ ట్రావెలర్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. 2021లో ఇది నా సెకండ్ వీడియో. ఎక్కడికంటే నేను గుడిసె అనే ఊరు వెళ్తున్నాను అనమాట అండి. ఇప్పుడు వేలో ఉన్నాను. గుడిసె కాకినాడ నుంచి వయా గంపేట, గోకవరం, రంపచోడవరం. సో ఇప్పుడు మారేడుమిల్లిలో ఉన్నాను. మారేడుమిల్లి నుంచి ఘాట్ రోడ్ అంటండి. సో నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఊరు వెళ్ళడం. మారేడుమిల్లిలో మేము రెంట్ తీసుకుని నైట్ అక్కడే స్టే చేస్తున్నాను. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అది చాలా బాగుంటుందంట. ఇంకా ఫాగ్ అది చాలా బాగుంటుందని చెప్తే నేను మీకు చూద్దామని వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా లేట్గా వెళ్తున్నాను, ఎప్పుడో వెళ్ళాలి. కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేకపోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది ఇది జర్నీ. సో మిగతా విషయాలు మీకు రూట్ కంటిన్యూ చేస్తాను. మారేడుమిల్లిలో ఫుడ్ తీసుకుని, యాక్చువల్గా అక్కడ ఏం దొరకమంటండి. మారేడుమిల్లిలో ఫుడ్ తీసేసుకోవాలంట. నైట్కి కూడా ఫుడ్ ఇక్కడ నుంచి మారేడుమిల్లి నుంచి పట్టుకెళ్ళిపోతున్నాను. మీకు ఇక్కడే మనం రెంట్ అది ఎక్కడ తీసుకుని మొత్తం కూడా అయితే పట్టుకెళ్ళిపోవాలి. మేము వాటర్ కూడా పట్టుకెళ్ళిపోవాలంటే అక్కడ ఏం దొరకవంటండి. సో నైట్ క్యాంప్ అది అక్కడే మాది. నైట్ ఫైర్ క్యాంప్ వేయడానికి ట్రై చేస్తాను, చూస్తాను. ఆల్రెడీ మీకు రౌస్లో కనిపిస్తుంది కదా మారేడుమిల్లి బోర్డు. సో అక్కడికి అయితే ఊళ్ళోకి అయితే వచ్చాను. మార్నింగ్ 9 బయలుదేరి ఆడతా స్లోగా వచ్చాను అనమాట అండి. సో మిగతా విషయాలు మీకు రూట్లో చూపిస్తాను. వీడియోని ఎంజాయ్ చేయండి. మీకు లాంగ్లో సో అదే మీకు మారేడుమిల్లి సెంటర్ అనమాట. సో మారేడుమిల్లి ఫుడ్ తీసేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి, యాక్చువల్లీ మేము కూడా ఇంకా లంచ్ వెళ్ళామండి. లంచ్ చేసేసి ఇక్కడ నుంచి గుడిసె తాత్కాలిక నిలిపేయలేదు. ప్రజెంట్ ఓపెన్లోనే ఉంది. నా బోర్డ్స్ ఇంకా తీయలేదంటండి, అంతే. చింతూరు, భద్రాచలం, అరక్కం, బొంద, గుర్తేడు. ఇదిగో గుర్తేడు పోలీస్ స్టేషన్ అండి. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ ఇలా ఉంది. సో ఇదైతే సెంటర్ అండి. మనం మేబీ ఇలా వెళ్ళాలనుకుంటా గుడిసెకి. సో అయితే ఫస్ట్ అయితే ఫుడ్ తీసుకుందాం. ఫుడ్ ఎదురు హోటల్లో బాగానే ఉంటుంది. హోటల్లో చూపిస్తాను మీకు. ఇలా సైడ్కి వెళ్ళిపోతే నేను భద్రాచలం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది రూట్. ఇది ఇక్కడ హోటల్, లాస్ట్ టైం వచ్చిన హోటల్ ఒకటి ఉంది ఇక్కడ. ఇదిగో ఇది. సో గతంలో ఒకసారి ఇక్కడ తీసుకున్నాం, బాగానే ఉంటుంది ఫుడ్ ఇక్కడ. కానీ గురుగారు బాగున్నారా? లేదండి, హెల్మెట్ పెట్టుకుంటే గుర్తెట్టుకోవడం కష్టం. సో వెంకటేశ్వర రెస్టారెంట్ అంటే ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. లాస్ట్ టైం ఎందుకు తిన్నాను, 2-3 సార్లు తిన్నాను అనమాట ఇక్కడ. సో బాగుంది. మనకి లైవ్ చేసిస్తారు అన్నమాట ఫుడ్ ఇక్కడ. ఇది రికార్డ్ అవుతుందండి అందు గురించి. సో ఇది బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్. సో అక్కడ అన్నీ బాగుంటుంది, ఫ్రెష్గా చేసిస్తారు అన్నమాట మనకు లైవ్లో కావాలితే. సో మీకు చూపిస్తాను తర్వాత ఓపెన్ చేశాక. ఒక ఎవరిన వస్తే ఇక్కడ తీసుకోండి, బాగుంటుంది బిర్యానీ. ఇది బాగా చేస్తారు ఇక్కడ. సో మధ్యాహ్నం లంచ్ అయిపోయాక మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యండి. సో ఇది మారేడుమిల్లి నుంచి గుర్తేడు వెళ్ళే రూట్ అనమాట. అండ్ గుడిసె కూడా ఇదే రూట్ కంటిన్యూ అవ్వాలండి. స్ట్రైట్గా మనం ఒక 20 to 25 కిలోమీటర్స్ స్ట్రైట్గా ఒకటే రూట్ ఉంది. ఎక్కడ మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్నింగ్స్ ఉండవు. ఒక 20 కిలోమీటర్స్ దాటిగా లెఫ్ట్ టర్నింగ్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. సో ఈ మధ్యలో ఇంకా ఎక్కడ నో టర్నింగ్స్ అనమాట. సో మీరు ఇక్కడ కనుక ఈ రూట్గా వెళ్ళాలనుకుంటే కనుక ముందుగా మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్ళిపోవాలండి. అక్కడ ఏం దొరకవు. కొండ మీద, గుడిసె కొండ మీద ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. మనకు కావాల్సిన ఫుడ్, వాటర్, టెంట్, ఎవ్రీథింగ్ మనం అన్నీ పట్టుకెళ్ళిపోవాలి. మీరు మనం క్యాంప్ ఫైర్ వేసుకుంటే కనుక పొలాలు కూడా పట్టుకెళ్ళిపోవాలి. అక్కడ ఏమీ దొరకవు అన్నమాట. ఒకవేళ మీరు వింటర్లో కనుక వెళ్తే ఖచ్చితంగా క్యాంప్ ఫైర్ ఉండాలండి. ఎందుకంటే అక్కడ చాలా విపరీతమైన చలి ఉంటుంది. మీకు అంటే చలికి సంబంధించినవన్నీ మీరు అంటే నేను రగ్గులు కానీ లేకపోతే గ్లౌజులు, జాకెట్స్ ఇలాంటివన్నీ మీరు కూడా పట్టుకెళ్ళిపోతే అక్కడ చలికి కొంచెం సర్వైవ్ అవుతారు. ఎందుకంటే చాలా విపరీతమైన చలి ఉంటుంది. 8 degrees 5 degrees అలా పడిపోద్ది అంటే టెంపరేచరు. సో ఆ టెంపరేచర్ మీరు ఎంజాయ్ చేయాలంటే ముందు ఇవన్నీ కావాలి. టెంట్లు అవి ఖచ్చితంగా, టెంట్ మటు ఖచ్చితంగా. ఎందుకంటే నైట్ కాసేపన్నా పడుకోకపోతే మీరు మార్నింగ్ స్ట్రెయిన్ అయిపోతారు అనమాట.
మారేడుమిల్లి నుంచి ఒక 20 కిలోమీటర్స్ వరకు రోడ్డు బాగుంది. అక్కడి నుంచి ఇప్పుడు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఇదేంటంటే ఇప్పుడిప్పుడే రోడ్డు వేస్తున్నారు అనమాట. అదంతా కంకర రోడ్డు, పైకి లేచిపోయి ఉన్నాయన్నమాట. ఐ మీన్ రాళ్ళు పైకి ఉన్నాయి. మనం టైర్లు సరిగ్గా లేకపోతే వచ్చి పడిపోయే అవకాశం ఉంది. సో ఇదంతా డీప్ ఫారెస్ట్ అనమాట. ఇంకా అలా వెళ్ళి కొద్దిగా డీప్ ఫారెస్ట్ అలా తగులుతూనే ఉంటుంది. గుడిసెల్లి దారిలో చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద ఒక వాటర్ ఫ్లో అవుతుందండి. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. అదేంటంటే ఇక్కడ స్నానాలు చేయడానికి బాగుందన్నమాట. సో నెక్స్ట్ ఒకసారి రిలీఫ్ అవుద్దని ఇక్కడ ఆగాము. సో మనం మారేడుమిల్లి నుంచి వచ్చినాక ఆకుమామిడి కోట అనే ఊరు వస్తుందండి. ఆ ఆకుమామిడి కోట నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో మీకు రూట్ చూపిస్తాను. ఒక బోర్డు కనిపిస్తుంది కదా, అటు వెళ్తే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా స్ట్రైట్ మీకు బోర్డు కనిపిస్తుంది అక్కడ. ఫస్ట్ మీరు ఆకుమామిడి కోట రావాలన్నమాట. అమ్మా గుడిసెకి ఎంత దూరం ఉంటుంది? ఇలాగా గుడిసెకి ఎంత దూరం? ఇలా ఒకటే రూట్గా ఇదా బాగుంది. నీట్గా స్నానం చేయడానికి పెడతా. అది వచ్చి ఫ్లడ్ వస్తుంది. రూట్ కొండ ఎక్కాలంటగా పర్లేదా? వెళ్ళిపోతుందిగా. ఓకే ఓకే ఓకే. చూపుతుంది కదా, కింద 2 పైన 2 చూపుతుంది. తమ్ముడు గుడిసె ఎంత దూరం? గుడిసె ఎంత దూరం పోయా? ఇంకా 12 ఉందా? ఓకే ఓకే. గుడిసెకి వెళ్ళే దారిలో చిన్న టీ బ్రేక్ కోసం ఆగేవండి. ఇక్కడ ఒకే ఒక టీ షాప్ ఉంది, నిఖిల్ హోటల్ అంట. టీ టిఫిన్ సెంటర్ ఇదే లాస్ట్ అనమాట. ఇంక ఇది దాటితే దొరకవు. ఇది చిన్న షాప్ పెట్టారన్నమాట కొత్తగా ఎవరో. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమైనా ఫుడ్ది కావాలితే కనుక ఆర్డర్ చేస్తే వాళ్ళు తయారు ఇస్తారంట. ప్రస్తుతానికి అయితే టీ బజ్జీలు ఉన్నాయి, ఉప్మా ఉంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా కావాలితే కనుక ఈ పర్సన్ చూపిస్తున్నాను కదా, వాళ్ళకి ఆర్డర్ చెప్తే కనుక మనకి చేసి ఇచ్చేస్తారు. సో ఇది మనం ఇలా పైకి వెళ్ళాలన్నమాట అండి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఆగండి, ఎందుకంటే ఇది దాటితే మనకి ఇంకేం దొరకవు. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎవరు ఆగారు ఇక్కడ? టోల్ టికెట్ కౌంటర్. గుడిసె.
స్టే చాలామంది వెళ్తున్నారంట కదండి. ఉండు ఏంటి బయట పైకి వెళ్దా అడదగల ఓకే 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 వాళ్ళకి ఎప్పుడు రాక మనకి అడ్వెంచర్ సరదా ఎలా చేయడం. ఎంత రోజు పైకి బాగా పైకి వెళ్ళిపోరండి. ఎవరు ఏ ఏమన్నా రోడ్లు బాగాలేదండి. సో గుడిసే వచ్చానండి. ఆల్రెడీ గుడిసెలో ఉన్నాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే సన్సెట్ జరుగుతుంది కదా, అది మీకు హైపర్ లాప్స్లో చూపిస్తాను. చాలా చాలా ఎక్సలెంట్ వ్యూ. మీకు ఇప్పుడు టైం వచ్చి వచ్చి టైం అంతా చెప్తాను మీకు. ఇప్పుడు టైం ఎందుకు చెప్తానంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి లైన్లో ఉండండి. టైం అంతా ఎందుకు చూపిస్తాను. పావుతొక్క 10 నైట్ 10:10 అయింది. ఇప్పుడు ఫైర్ క్యాంప్ వేసుకున్నాము. ఇక్కడ ఫైర్ క్యాంపు, మా టెంట్. బాగా లైట్ లోపలికి పెట్టరు సార్, ఏం కనిపించట్లే. ఇదిగా మా క్యాంప్, నైట్ క్యాంప్. ఇదే నాతో పాటు ఒక ఇద్దరు వచ్చారండి. మీకు లాస్ట్లో అక్కడ మా చిన్న మంటల కింద కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు కూడా మాతో పాటు ఇంకొక 4-5 వచ్చారన్నమాట. ఏం కనిపిస్తుంది ఆ చీకట్లో? మొత్తం చీకటే, చుట్టుపక్కల అంతా చీకటే. ఏం లైట్లు అంటే మా ఫైర్ క్యాంప్ తప్ప ఏమీ లేదనమాట. నా మాట ఒకటే కదా మీకు వినిపిస్తుంది. ఎందుకంటే మొత్తం చీకటి అనమాట. జస్ట్ మేము అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫైర్ క్యాంప్ అంతే అనమాట. సో చాలా థ్రిల్గా ఉంది, ఎక్సైటింగ్గా కూడా ఉంది. చలి కూడా అంతగానే ఎక్కువగానే ఉంది. మార్నింగ్ 5కి లేకపోతే 4:35 లేస్తే చుట్టుపక్కల అట్మాస్ఫియర్ మనం ఎంజాయ్ చేసి ఇక్కడ వెనకాల మా టెంట్ వేసుకున్న వెనకాల కొండ ఉంటుంది అనమాట. ఆ కొండ ఎక్కితే సన్ రైజ్ కనిపిస్తుంది అంటండి. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే నా కైండ్ సజెషన్ ఏంటంటే, ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే కనుక
టూ వీలర్ బెస్ట్ అండి. అంటే కార్లు మ్యాక్సిమం, అంటే కార్లు అంటే ఈ మామూలు హ్యాష్ బ్యాక్స్ అని తగిలేస్తున్నాయి కింద, ఎందుకంటే గ్రౌండ్ బాగా కిందకి తక్కువ, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కార్లు తగిలేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ బండి వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది, ఎందుకంటే చాలా 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 దారుణంగా ఉంది రోడ్డు. ఎలా అంటే బండిగా నాగిందంటే బండితో పాటు మనం వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాం తెలియదు. చాలా హారబుల్ రోడ్స్ అనమాట. మేబీ లదాఖ్లో కూడా ఇలా ఉండమేమో రోడ్స్, అంత దారుణంగా ఉన్నాయండి. ఇంకా కారు మామూలు లోకల్ వాళ్ళు జీప్లో వేసుకొస్తున్నారు పైకి, కానీ చాలా చాలా రిస్క్ అనమాట. అలా అని చెప్పి భయపడకలేదు, రావచ్చు. టూ వీలర్స్ ఫ్యామిలీస్ అయితే అంత సైజబుల్ కాదు ఈ బండి మీద, ఎందుకంటే ఒకసారి బండి దిగిపోయి సింగిల్ పర్సన్ రోడ్ మీద నడుచుకుని రావాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. మీకు రూట్ అది మార్నింగ్ ఎందుకు సీనా కావాలి, కానీ మీకు వీడియో మార్నింగ్ చూపిస్తాను కొంచెం. ఏంటంటే హారబుల్ అనమాట. హారబుల్ అంటే టెర్రబుల్, హారబుల్ ఎన్ని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట రోడ్డు. మార్నింగ్ మీకు చూపిస్తాను. పిన్ కర్వ్స్ ఉన్నాయి, ఎందుకు షార్ట్ టర్నింగ్స్ అనమాట, వెరీ వెరీ షార్ట్ టర్న్స్ ఉంటాయి. మొత్తం అప్పే అనమాట. బండి ఆగిన బండితో పాటు మనం బండి వెళ్ళిపోతూ ఉండాలి, అప్పు ఎక్కుతూ ఉండాలి. ఎక్కడైనా ఆగామంటే బండితో పాటు మనం వెనక్కి వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం తెలియదు. అంత హైట్లో ఉన్నాయన్నమాట, చాలా చాలా హైట్లో ఉన్నాయి. మీకు మార్నింగ్ చూపిస్తాను రూట్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ప్రస్తుతానికైతే గుడ్ నైట్. అందుకే కొంచెం నిద్ర వస్తుంది. సో నిద్ర పట్టకపోతే మళ్ళీ మీకు వీడియో పెడతాను వెళ్ళిపోతా తినడానికి. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 గుడిసా రైడ్. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేస్కి వచ్చానండి. అక్కడ ఏంటంటే సన్ రైజ్ అవుతూ ఉంది, దాంతోపాటు మేఘాలు సన్ రైజ్తో పాటు పైకి ఇలా అది మంచు అనుకుంటా. సో అది మీకు టైమ్ లెస్లో చూపిస్తాను. చాలా చాలా బాగుంది వ్యూ. సన్ పైకి లేచి కొలితే మేఘాలు కూడా పైకి లేచినాయి. ఇవి వేడిగా ఉంది, చాలా చాలా బాగుంది. మా కళ్ళ ముందు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మీకు అది టైం లెస్లో చూపిస్తాను ఒకసారి. మీకు ఎదురుకుంటే మేఘాలు కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే ఈ సన్ యాక్చువల్గా ఇందాక నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సన్ రైజ్ కోసం ఇక్కడ కెమెరా పెట్టాను అనమాట అండి. ఏమవుతుందంటే అది మేఘాలు అంత పైకి లేవు, సన్ పైకి లేచే కొలితే ఇలా ఇవి కూడా పైకి అలా లెగుస్తూ ఉన్నాయి. ఎదురుకుంటే కనిపిస్తున్నాయి కదా ఇవి మేఘాలు. అవి మేఘాలు అనాలా లేకపోతే మంచు అనాలా నాకు అర్థం కావట్లే, కానీ నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ మార్నింగ్ సన్ రైజ్. ఏదో ఒక పాల సముద్రం చూడండి, కెరటాలు పైకి లేస్తాయి కదా సముద్రం కెరటాలు, అలాగా ఆ యొక్క ఏమంటారు వాటిని ఆ క్లౌడ్స్ ఇలా పైకి లేస్తూ ఉన్నాయి. చాలా చాలా అద్భుతంగా ఉంది సీన్ ఇక్కడ. ఇది మామూలు కొండ ప్రాంతం ఇది. సో అక్కడి నుంచి ఇలా చూస్తుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంది ఇది. సో ఇక్కడ నుంచి మనం సన్ రైజ్ చూడవాలి. అడ్వాంటేజ్ ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే మన ఎదుర్కొంటూ ఉన్న మంచు మేఘాలు మన ఐ లెవెల్కి ఈక్వల్గా కనిపిస్తాయి అనమాట. అంటే పైన కాదు కింద కాదు, మనం ఎక్కడి నుంచి ఉంటే అక్కడ మన ఐ లెవెల్కి ఈక్వల్గా కనిపిస్తాయి అనమాట. అదొక అడ్వాంటేజ్ అనమాట. సో ఈ కొండ నుంచి కొంచెం అలా ముందుకెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి. ఆ వ్యూ పాయింట్ మీకు చూపించడానికి వెళ్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. అందుకే అక్కడతో కొండ ఎండ్ అవుతుంది. సో ఆ పక్క నుంచేమో కిందకి రోడ్డు ఉంటుంది అనమాట. గుడిసెని అదే మీకు ఇందాక చూపించాను కదా, ఆ చిన్న చిన్న హౌసెస్ ఉంటాయని చెప్పాను కదా, ఆ హౌస్కి వెళ్ళినా కూడా ఇదే దారి అనమాట. జస్ట్ ఒక 4 ఫ్యామిలీస్ ఉంటాయండి కొండ కింద, అంతకు మించి ఎక్కువ ఉండరు. ఊరే ఉండదండి, జస్ట్ ఏదో 4 ఫ్యామిలీస్ ఏదో ఉంటున్నారు అంతే వాళ్ళు. సో ఈ రోడ్ అండి ఇది చివరికి వెళ్ళిపోతే మీకు ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మీకు లాంగ్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఎక్సలెంట్ వ్యూ అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండలు కనిపిస్తాయి అనమాట అండి. సో ఇదేంటంటే మార్నింగ్ అవర్స్లో 7 ఆ టైంకి అనమాట, సన్ రైజ్ అయిపోయినాక 7 ఆ టైంకి చాలా చాలా బాగుంటుంది. అది మీకు అక్కడ చూస్తే మీరు వింటర్లో ఇక్కడ కానీ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ క్లైమేట్ని. మీకు ఆ వ్యూ చూపిస్తాను. ఆల్రెడీ వచ్చేసాం, ఆ వ్యూ చూపిస్తాను మీకు నేను.
సో రాత్రి మేము ఇక్కడ స్టే చేసిన ప్లేస్ అనమాట ఇది. మ్యాక్సిమం అందరూ ఇక్కడే అవుతున్నారు. ఒకసారి ఇవి చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా కొంచెం లేట్గా వచ్చాను. యాక్చువల్గా మీరు నవంబర్ డిసెంబర్లో వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం ఈ గడ్డి అంతా డ్రై అయిపోయింది అనమాట. చూడండి ఎక్కడ వేసిన మీకు డ్రై ల్యాండ్ కనిపిస్తుంది. సో నవంబర్ ఆ టైంలో వస్తే మీకు వ్యూ చాలా చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి. కానీ అక్కడికి బాగానే ఉంది, బట్ మనం ఇంకా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు నవంబర్లో వస్తే, నవంబర్ డిసెంబర్ అంటే వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు వస్తే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి ఈ వీడియోని. దీంట్లో ఫస్ట్ పార్ట్లో అంతా మీకు సీనరీస్ అని చూపించాను, అండ్ సెకండ్ పార్ట్ కూడా ఉందండి. దీంట్లో ఏంటంటే సెకండ్ పార్ట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రూట్ మీకు చూపిస్తాను. చూడండి ఆ రూట్ అంటే మనం కొండలో ఎంత కొండ పైకి ఎక్కాము, ఎంత కిందకి దిగుతున్నాము, బండి జారితే కనుక మన పరిస్థితి ఎలా ఉంటుంది, స్కిడ్ అయితే కనుక ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఆ రూట్లో చూస్తే అర్థమవుతుందండి. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నడపకపోతే కనుక బండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు మీకు చూపిస్తాను రిటర్న్ సెకండ్ హాఫ్లోని. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.